ఓకే ఫ్రెండ్స్, పొద్దునైతే వచ్చాము మేము ఇక్కడ హాస్పిటల్కి. వచ్చేసి పాపకైతే బాటిల్ అయితే పెట్టమన్నారు. సో అక్కడ వచ్చేసి బాటిల్ అయితే పెట్టించాము అనమాట. ఉంది మాట కట్టలేదని పాలు ఇచ్చి బాటిల్ పెట్టిస్తాను. తర్వాత వచ్చేసి చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒళ్ళు వచ్చేసి వేగు పెట్టుకోము, పిల్లలకి సరైన మంచి ఫుడ్ పెట్టని మొదలుపెడుతున్నారు. సో అదంతా ఏం కాదన్నట్టు. బాబు వచ్చేసి మట్టి తిండిందంట. మట్టి తినడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ అయిందంట. దానివల్ల పాప మోషన్స్ అని చెప్పారు. ఏంటంటే నేను ఇంట్లో వరకు అయితే పెట్టుకొని బాగా చేసుకోగలను, కానీ బయట మట్టి అదంతా అంటే ప్రతి చోట మనం పిల్లలు ఖాళీ ఉండలేం కదా. అంటే బాగా ఖాళీ ఉండాలంటే మన పనులన్నీ మానేసుకొని ఏమి చేసుకోకుండా వాళ్ళ కాడ కానీ పెట్టుకుని ఉంటుంది. సో ఏంటంటే అసలు మట్టి తిని అలవాటు అయితే లేదు, కానీ ఎలా తినిందేమో నాకే తెలియదు. సార్ అయితే అదే అన్నారు. మై గట్టి పట్టుకుంటున్నావు. గట్టి పట్టుకోలేదు. ఏదో మళ్ళీ వచ్చేసి ఇంకా దానివల్ల అది కాకుండా కొంచెం దవడపళ్ళు వస్తున్నాయి అన్నారు. దానివల్ల కొంచెం మోషన్స్ కూడా అయితే అని చెప్పారు అనమాట. లేదు పెట్టాలి ఏ పాపడ చూసుకున్నాం. ఇంకా నువ్వు పెడుతుంది ఈషత్ పట్టుకో, ఈషత్ పట్టుకో, ఇది పెట్ట. దానివల్ల పాపకి మోషన్స్ అయితే అన్నారు. సో జింకోవేటి ట్యానిక్ కూడా ఇచ్చారు మాకు. పాపకి పళ్ళు రావడం వల్ల మోషన్స్ అయితే ఉంది. మట్టి ప్లస్ పళ్ళు రెండు రావడం వల్ల పాపకి ఇలా అవుతుందన్నారు. అయితే ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, కొంచెం నీరసంగా ఉందని మేమే హాస్పిటల్కి కొని వచ్చాము కూడా. జస్ట్ అంటే మా పాలు మాత్రమే తాగుతుంది వస్తున్నా. తీసుకోసు. సో ఏంటంటే నైట్ కొంచెం బాత్రూమ్ తీసుకుంది కాబట్టి నేను నిద్ర మెలుకోవాల్సి వస్తుంది. దానివల్ల హెడేక్ వస్తుంది. అది ఫ్రెండ్స్, ఈడొకడు అయినాడు. ఈడైతే నిద్ర అవుతున్నాడు. ఉండి అంటే ఎక్కువసేపు ఉండలేం కదా, పెద్దలు అయితే ఉంటాను, పిల్లలు ఉండలేరు కదా, అందుకోసం ఆయన నిద్ర అవుతున్నాడు. సో మొత్తానికి అయితే అశుభం మట్టి తినడం వల్ల, పండ్లు రావడం వల్ల ఇన్ని జరిగాయి మనకు. నందు జరిగినందు నందు పక్క జరిగినందు ఏ అశోక్ భయపడుతుందని చెప్పి ఇక్కడ టువాల్ వేసాను అనమాట, కనపడకుండా బాటిలో. సో లేకపోతే దానికి వెళ్ళి జాంకు లేరుతుంది అనమాట. అందరూ విన్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఇద్దరు ఏంటంటే మా వాళ్ళందరూ కూడా వినేది. సో వాళ్ళ ఇంటికాడ ఏంటంటే ఎవరు చూసుకోరు కదా, సో అందుకోసమే అందరూ వినడం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మధ్యాహ్నం వరకు 3:30-4 వరకు అక్కడ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. కానీ ఇంటికి వచ్చిన మరుక్షణమే మళ్ళీ పాపకు మోషన్స్ బ్లడ్ వస్తుంటే సుబ్బు ఆదరవాలంగా ఆసుపత్రికి వెళ్ళిపోయింది అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి నేను పిల్లలకి అంటే ఆల్రెడీ పొద్దున్న నుంచి ఆసుపత్రిలో ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ఆసుపత్రి అంటే బాగోదని సో నేను ఇంటిగా ఉన్నాను. సుబ్బు ఎవరిద్దరు దామగాడు ఉండే మన ఇద్దరు కదా. సో నేను పిల్లలు ఇంటికాడ ఉన్నాను అనమాట. సుబ్బు చూపించుకుందంట. సో సారు భయపడాకరే ఏం కాదులే, ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి కదా, దానివల్ల వచ్చింటుందిలే అన్నాడంట. సెన్సిటివ్ ఏరియా కదా, కొంచెం ఎక్కువసారి వేయడం వల్ల బ్లడ్ వచ్చింటుంది అన్నాడంట. సో మేమైతే ప్రస్తుతానికి టమాటా పళ్ళ రసం చేసుకుంటాం. సో మా రసం ఎలా ఉంటుంది ఏం కథ అనేది
చిన్న లుక్ వేసుకోండి. మళ్ళీ ఆడికి బయటికి గిటికి అవసరం లేదు, పట్టుకో చూడుకో. సో మొత్తానికైతే 4 పండ్లు అయితే తీసుకున్నామన్నమాట. మొత్తానికైతే సుబ్బు అయితే ఇంకా రాలేదు. మేమైతే పాలు అయితే కాచేసి పిల్లలకు తాపేశాను. సో వాటితో తోడుగా బువ్వ అయితే వండేసుకున్నాను. సో బువ్వ అయితే వండేసాను అనమాట. సో బువ్వలోకి ఏం చేసినా అంటే సింపుల్గా రసం చేసేసినాను. రసం తొడుగుద్ది అనమాట. సో ఇప్పటికైతే మా డిన్నర్ ఇదే అనమాట. ఇంకా సుబ్బు ఎలాగో అక్కడికి వెళ్ళింది కాబట్టి ఆ కాయ కూడా ఉంది. సో కాయ ఇన్ని కలిపేసి ఇప్పటికి అడ్జస్ట్ అయిపోతాను. సుబ్బు ఫోన్ చేసింది, టానిక్లు అయితే మార్చేశారంట, వేరే టానిక్లు ఇచ్చారంట. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఆయన కాడ తగ్గలేదు. అందుకోసం వేరే అతని దగ్గరికి అయితే కన్సల్ట్ అయిందంట. సో ఏం జరిగిందంటే ఏ మ్యాటర్ అంటే చెప్తాడు గారి. సో మొత్తానికి అయితే వేరే డాక్టర్కి దగ్గరికి వెళ్ళింటే ఆయన నుండి ఇప్పుడు నుంచి రేపటి ఈవినింగ్ వరకు ఈ మందులు చూడండి. సో ఈ మందులకి ఒకవేళ తగ్గిందంటే పర్లేదు, ఒకవేళ తగ్గకపోతే ఇంకా చేతికి ఇంజక్షన్ పెట్టి ఇంకా రోజు పొద్దున సాయంత్రం ఇంజక్షన్ తీసుకుంటే 3 రోజులకు తగ్గిపోతుంది. నాకు తెలిసి పేగి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు అన్నాడంట. సో మన్ను తినడం వల్ల మనకు పేగి ఇన్ఫెక్షన్ అయిందని చిన్న డౌట్ అనమాట. సో రేపటిలోపు ఇంకా తగ్గపోయిందంటే ఇంకా మనకు పాపకి చేతికి సరే పెట్టి పొద్దున సాయంత్రం. సో అదనమాట. ఇంకో విషయం ఏంటంటే పాప కాలంది కదా, సుబ్బు సక్రమంగా తినట్లేదు. అక్కడికి వెళ్ళేసరికి వామిటింగ్స్ అయినాయంట, 2 times వామిటింగ్స్ అయినాయంట. సో మొత్తం టెన్షన్ వరకు అయితే రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే పాపకు తగ్గినట్టు. లేకపోతే ఇంకా చేతికి మళ్ళీ వెయిటింగ్ పొద్దున సాయంత్రం 3 రోజులు ఇంజక్షన్లు వేయాలంట. అది 3 రోజులు ఉంచుకోవాలంటే నరకం చూపించాలి పాప. చూద్దాం ఫ్రెండ్స్, మై బెస్ట్ హోప్. నాకు తెలిసి అదే తగ్గిపోతే బెస్ట్ అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే వాళ్ళు బయలుదేరినారంట, లాస్ట్ బస్ అయితే ఎక్కినారంట, వస్తారు. సో అంతలో ఏంటంటే మేము తినేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. పప్పు రసం అదేంటి రసము పెరుగన్న తినేసి ఇప్పుడు కట్ చేసి చెప్తామన్నమాట. సో ఏమనుకోకండి, ఈరోజు లేట్ అయినందుకు అక్కడ సాయంత్రం వరకు వచ్చేసరికి సెల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, కరెంట్ పెట్టుకుని ఇంకా పిల్లలకు వంటలు చేసుకుని అవి చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో సారీ, రేపు వీలైతే తొందరగా పెట్టి ట్రై చేస్తాను. బాయ్. అంటే ఎక్కువసేపు ఉండలేం కదా, పెద్దలైతే ఉంటాం, పిల్లలు ఉండలేరు కదా, అందుకోసం ఆయన నిద్రపోతున్నాడు. సో మొత్తానికైతే అశుభ మట్టి తినడం వల్ల, పండ్లు రావడం వల్ల ఇన్ని జరిగాయి మనకు.